జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో మృతుల సంఖ్య క్షణం పెరుగుతోంది. ప్రస్తుతం 27 మందికి పైగా మృతి చెందగా మరో 20 మందికి పైగా గాయపడ్డట్లుగా తెలుస్తోంది. ఇక పర్యాటకులపై ముష్కరులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. మినీ స్విట్జర్లాండ్ గా పిలిచే పహల్గాంలో బైసరన్ ప్రాంతాన్ని ముష్కరులు టార్గెట్ చేశారు. ఈ ప్రాంతానికి కేవలం కాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే అవకాశం ఉంది. ఇక్కడ గుర్రపు స్వారీ చేస్తున్న పర్యాటకులపైకి చాలా దగ్గర నుంచి కాల్పులకు తెగబడింది ముష్కర మూక. లష్కరే అనుబంధ సంస్థ టిఆర్ఎఫ్ ఈ దాడికి బాధ్యతను ప్రకటించుకుంది. మిలిటరీ దుస్తుల్లో వచ్చిన 3 ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లుగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బైసరన్లో కాల్పుల శబ్దం వినిపించడంతో భద్రతా బలగాలు వెంటనే అక్కడికి చేరుకున్నాయి. గాయపడ్డ వారిని హెలికాప్టర్ ద్వారా హాస్పిటల్స్ కు తరలించారు. పహల్గాం ఆసుపత్రిలో 9 మంది బాధితులు చేరారని, వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. ఉగ్రదాడి నేపథ్యంలో పహల్గాంకు భారీగా అదనపు బలగాలను తరలించారు. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి పహల్గాం టెర్రర్ అటాక్ సమాచారాన్ని అందించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఫోన్లో మాట్లాడారు ప్రధాని మోదీ. సంఘటనా స్థలానికి వెళ్లాల్సిందిగా సూచించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఉగ్రదాడి నేపథ్యంలో ఢిల్లీలో అత్యవసరంగా ఉన్నత స్థాయి భద్రతా సమావేశం నిర్వహించారు కేంద్ర మంత్రి అమిత్ షా. హోం సెక్రటరీ, నిఘా వర్గాల అధిపతులు, ఇతర సీనియర్ అధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. జమ్మూ కాశ్మీర్ డీజీపీ కూడా ఈ సమావేశంలో వర్చువల్ గా పాల్గొన్నారు. పహల్గాం ఉగ్రదాడిని తీవ్రస్థాయిలో ఖండించారు జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా. ఇక హుటాహుట్న అమిత్ షా అధికారులతో సహా బయలుదేరారు. भिन्न क्षेत्र से थे, उनको उनके नाम पूछ के उनके आइडेंटिफिकेशन करके उनको गोली मारी है वहां पे। ये क्या दर्शाता है? ये कहां की कश्मीरियत है? ये कहां का उग्रवाद है जहां चुन चुन के आप हिंदुओं को मारो? कभी मुर्शिदाबाद में, कभी संभल में, कभी नागपुर में, कभी बंगाल में, कभी बांग्लादेश में। ये हिंदुओं के साथ हर बार अत्याचार नरसंहार ये बर्दाश्त करने के काबिल नहीं है। జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తూ ఉన్నాం. దాదాపు ఈ దాడిలో 27 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. 20 మంది వరకు గాయపడ్డట్లుగా, వారికి చికిత్స అందిస్తున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. పరిస్థితిని పర్యవేక్షించడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్కడికి చేరుకుంటున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటేష్, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కాశ్మీర్లో మరోసారి ఉగ్ర దాడికి తెగబడ్డారు. నిరాయుధులైనటువంటి పర్యాటకులపైన విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పులో 27 మంది ఇప్పటివరకు చనిపోయినట్టుగా సమాచారం వస్తుంది. చనిపోయిన వారిలో 2 విదేశీయులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగినటువంటి భారీ ఉగ్ర దాడిగా దీన్ని అంచనా వేస్తున్నారు. సో ఈ ఉగ్రదాడి చాలా పెద్ద ఎత్తున ఉన్నటువంటి నేపథ్యంలో ఇమీడియట్ గా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అక్కడికి బయలుదేరి వెళ్లారు. అంతకు ముందు ఆయన హోంశాఖ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి కావాల్సినటువంటి అన్ని ఆదేశాలను కూడా కాశ్మీర్లో ఉన్నటువంటి ఇటు సీఎంతో గానీ అలాగే ఇటు లెఫ్టినెంట్ గవర్నర్తో మాట్లాడే అవసరమైనటువంటి అదనపు భద్రతా బలగాలన్నింటినీ కూడా పహల్గాంకు తరలించాలని సూచించారు. సో ఆ నేపథ్యంలో ఈ ఘటన జరిగినటువంటి పహల్గాంలోని బైసరన్ అనేటువంటి ప్రాంతానికి భద్రతా బలగాలన్నీ కూడా చేరుకున్నాయి. అక్కడ ఎవరైతే ఈ లష్కరీ తోయిబాకు సంబంధించినటువంటి ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఆర్సీటీ అనేటువంటి గ్రూపు ఈ ఉగ్రదాడికి పాల్పడింది. సో ఆ నేపథ్యంలో ఆ ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఇప్పటికే పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. నిజానికి గత 5 రోజుల కిందటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కూడా కాశ్మీర్లో చేస్తున్నటువంటి ఉగ్రవాద పోరాటానికి తాము మద్దతిస్తామని ఓపెన్ గా ఆర్మీ చీఫ్ ప్రకటించినటువంటి నేపథ్యంలో 5 రోజుల వ్యవధి లోపలే పెద్ద ఎత్తున దాడి జరగడం వెనకాల ఖచ్చితంగా పాకిస్తాన్ కు సంబంధించినటువంటి ఐఎస్ఐ హస్తం ఉందనేటువంటి ఒక చర్చ జరుగుతోంది. ఆ నేపథ్యంలోనే పాకిస్తాన్ ఐఎస్ఐ పెంచి పోషిస్తున్నటువంటి లష్కరీ తోయిబాకు సంబంధించినటువంటి ఉగ్రవాదులే ఈ రోజు ఈ ఘటనకు పాల్పడి 27 మంది ప్రాణాలు తీశారు. ఇంకా చాలా మంది గాయపడ్డారు. సో ఈ నేపథ్యంలో ఈ సంఖ్య మరింత పెరిగేటువంటి ప్రమాదం ఉందని కూడా
అంచనా వస్తున్నటువంటి నేపథ్యంలో మరింత ముందు జాగ్రత్త చర్యలు తీసుకునే దిశగా నేరుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అక్కడికి వెళ్లారు. సో అక్కడికి వెళ్లాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచించడంతో ఆయన హుటాహుటిన శ్రీనగర్కు వెళ్లినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. జూలై నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యం, అలాగే ఆర్టికల్ 370 తర్వాత కాశ్మీర్లో పరిస్థితులు కాస్త కుదుటపడి పర్యాటక రంగం పెరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో నేరుగా పర్యాటకులను లక్ష్యంగా చేసుకోవడం వెనుక ఖచ్చితంగా కాశ్మీర్ ఇంకా డీస్టెబిలైజ్ అయింది. కాశ్మీర్లో అల్లకల్లోల పరిస్థితులు ఉన్నాయని ప్రపంచానికి చాటి చెప్పేటువంటి క్రమంలో భాగంగానే పాకిస్తాన్ ఈ రకమైనటువంటి దుశ్చర్యకు దిగిందనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. సో ఆ నేపథ్యంలో పాకిస్తాన్ పైన కూడా అప్రాప్రియేట్ రిటాలియేషన్ కూడా ప్రభుత్వం నుంచి ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. గతంలో కూడా మనం చూసాం ఇలాంటి దాడికి పాల్పడినటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం నేరుగా సర్జికల్ స్ట్రైక్స్ చేసి పాకిస్తాన్ కు బుద్ధి చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. సో అదే తరహాలో ఈసారి కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందా అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతోంది. వెంకటేష్, చూస్తున్నాం మీరు అన్నట్లుగా త్వరలోనే అమర్నాథ్ యాత్ర ప్రారంభం కాబోతుంది. చాలా మంది ప్రయాణికులు ఈ దారి గుండానే ప్రయాణించాల్సిన పరిస్థితి. తాజాగా జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ఎట్లాంటి భయభ్రాంతులకు గురయ్యే అవకాశం ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది కేంద్రం తరపున? నిజానికి పర్యాటకుల పైన కాశ్మీర్లో లక్ష్యంగా చేసుకుని దాడులు జరగవనేది ఉంది. కానీ అకస్మాత్తుగా ఉగ్రవాదులు నేరుగా పర్యాటకులను లక్ష్యం చేసుకుని దాడి చేయడం వెనుక ఖచ్చితంగా ఒక పెద్ద కుట్ర జరిగిందనేటువంటి ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే పర్యాటకుల ఇచ్చేటువంటి ఆదాయం ఆధారంగానే పర్యాటకులు రావడం వల్లే కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలు వారికి ఉపాధి కలుగుతుంది. సో దానిపైన ఆధారపడి కాశ్మీర్ ప్రజలు జీవిస్తున్నారు. సో అలాంటి జీవన మార్గాలపైన నేరుగా దెబ్బ కొట్టడం, అలాగే వారందరినీ కూడా ఒక డెస్పరేట్ సిచ్యువేషన్లకు నెట్టివేయడం ద్వారా తిరిగి కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజల్ని, యువతను ఉగ్రవాదం వైపు నడిపించే దిశగా ఈ పాకిస్తాన్ ఈ రకమైనటువంటి దుశ్చర్యకు పాల్పడింది అనేటువంటి ఒక వాదన వినిపిస్తుంది. ఆ మేరకు లష్కర్ ఈ తోయిబా గతంలో కూడా మనం చూసాం, ఇటు ముంబై పైన కానీ అనేక ప్రాంతాల్లో కూడా లష్కర్ ఈ తోయిబాకు సంబంధించినటువంటి ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ దాడులు జరిపి పెద్ద ఎత్తున మారణ హోమాన్ని సృష్టించినటువంటి పరిస్థితి మనం చూసాం. రీసెంట్ గా వారం 10 రోజుల కిందట లష్కర్ ఈ తోయిబా ఉగ్రవాది అయినటువంటి తావూర్ హుస్సేన్ రానాను కూడా అమెరికా నుంచి భారత్ తీసుకొచ్చి ఢిల్లీలోనే ఉంచి అతన్ని ఇంటరాగేషన్ చేస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం. సో ఈ పరిస్థితుల నేపథ్యంలోనే ఖచ్చితంగా పాకిస్తాన్ డెస్పరేషన్ కు లోనే కాశ్మీర్ లో ఈ రకమైనటువంటి దాడులకు మరోసారి దిగింది. ఆర్టికల్ 370 తర్వాత జరిగినటువంటి అతిపెద్ద దాడిగా దీన్ని అభివర్ణిస్తున్న నేపథ్యంలో నేరుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హుటాహుటిన ఈ రాత్రి అక్కడికి వెళ్లారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. సో ఆ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా గట్టి బుద్ధి చెప్పే దిశగా ఎవరైతే ఈ ఉగ్రవాదులు నిరాయుధులైనటువంటి పర్యాటకులపైన అక్కడ కాశ్మీర్ అందాలను వీక్షించేందుకు వచ్చినటువంటి వారిపైన నేరుగా దాడికి పాల్పడడం ఖచ్చితంగా ఒక తీవ్రమైనటువంటి దుశ్చర్య. నిజానికి నిన్న ఈ రోజు మధ్యాహ్నం 2:30 సమయంలో పర్యాటకులందరూ కూడా గుర్రాలపైన ఎక్కి ఆ ప్రాంతాన్నంతా కూడా కలియదిరుగుతూ ఫోటోలు తీసుకుంటూ అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. చాలా మంది ఉన్నారు. సో వారు అందులో విదేశీయులు కూడా ఉన్నారు. సో ఈ ప్రాంతాన్ని కూడా ఒక మినీ స్విట్జర్లాండ్ గా పిలుస్తుంటారు. సో ఈ మధ్య కాలంలో పూర్తిగా చలికాలం తగ్గి ఎండాకాలం ప్రారంభమైనటువంటి నేపథ్యంలో సో అనువైనటువంటి ఈ సమయంలోనే చాలా మంది పర్యాటకులు వస్తుంటారు. సో ఈ పర్యాటకులను లక్ష్యంగా చేసుకోవడం వెనుక ఈ మొత్తం వ్యవహారాన్ని మరోసారి ప్రపంచం దృష్టికి తీసుకెళ్లే దిశగానే ఈ మొత్తం ఉగ్రవాద దుశ్చర్యకు పాకిస్తాన్ పాల్పడింది. పాకిస్తాన్ ప్రేరేపిత ఐఎస్ఐ దీనికి వెనకాల ఉందనేటువంటి ఒక వాదన అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్. సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి పహల్గామ్ టెర్రర్ అటాక్ సమాచారం అందించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఫోన్లో మాట్లాడారు ప్రధాని మోదీ. సంఘటనా స్థలానికి వెళ్లాల్సిందిగా సూచించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఉగ్రదాడి నేపథ్యంలో ఢిల్లీలో అత్యవసరంగా ఉన్నత స్థాయి భద్రతా సమావేశం నిర్వహించారు కేంద్ర మంత్రి అమిత్ షా. హోం సెక్రటరీ, నిఘా వర్గాల అధిపతులు, ఇతర సీనియర్ అధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. జమ్మూ కాశ్మీర్ డీజీపీ కూడా ఈ సమావేశంలో వర్చువల్ గా పాల్గొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్ర స్థాయిలో ఖండించారు జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా. ఇక హుటాహుట్న అమిత్ షా అధికారులతో సహా అక్కడికి బయలుదేరారు. 38 రోజుల పాటు కొనసాగే అమర్నాథ్ యాత్ర జూలై 3 నుంచి ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది యాత్రికులు 2 మార్గాల్లో ఇక్కడికి చేరుకుంటారు. అనంతనాగ్ జిల్లాలో పహల్గామ్ మార్గంలోనే 48 కిలోమీటర్ల మేర ఉండగా 14 కిలోమీటర్ల మార్గం గండేర్బల్ జిల్లా నుంచి ఉంటుంది. ఈ నేపథ్యంలో పర్యాటకులపై ఉగ్ర దాడికి తెగబడటం ఆందోళన కలిగిస్తోంది.